ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంకా 'పుష్ప 2' సక్సెస్‌ని ఆనందిస్తున్నారు. ఈ సినిమా ఇంకా థియేటర్‌లోనే సందడి చేస్తోంది. 2,000 కోట్ల కలెక్షన్‌లను టార్గెట్‌గా రన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి ఇటీవల మరో 20 నిమిషాల సన్నివేశాలు యాడ్ చేశారు. దీనికి కూడా మంచి రెస్పాన్స్ వస్తోందని, చాలా డౌట్లకి సమాధానం చెప్పేసే అవకాశం ఉందంటున్నారు. అంతేకాకుండా ఓటీటీ వెర్షన్‌లో కూడా మరో 10 నిమిషాల ఫీడ్‌ని యాడ్ చేసే పరిస్థితి కనిపిస్తోంది. ఇక 'పుష్ప 2' సందడి అయిపోతుంది. బన్నీ నెక్స్ట్ సినిమా ఎవరితో అనే ప్రశ్న స్టార్ట్ అయింది. అందరూ అనుకున్నట్టుగానే, ముందుగా ప్రకటించినట్టుగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఉండే అవకాశం ఉంది. ఆయనతో మైథలాజికల్ మూవీని తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. హారిక్ అండ్ హాసిని క్రియేషన్స్ పతాకం మీద ఈ సినిమా తెరకెక్కబోతోంది. భారీ స్థాయిలో ఇప్పటి వరకు ఇండియన్ సినిమాల్లో ఎప్పుడూ రాని ఒక కథని మూవీగా రూపొందించబోతున్నట్టు ఇటీవల నిర్మాత నాగవంశి తెలిపారు. త్వరలోనే సినిమా ప్రారంభమవుతుందంటున్నారు. అయితే స్క్రిప్ట్ ఇంకా ఫైనల్ కాలేదని, బౌండరీ స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాతే సినిమాని స్టార్ట్ చేయాలనే ఆలోచనలో బన్నీ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ జాబితాలో ఇంకా చాలా మంది దర్శకులు ఉన్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ కూడా కథ చెప్పారు. అట్లయితే కూడా సినిమా ఉంటుందంటున్నారు. అలాగే సందీప్ రెడ్డి వంగాతో మూవీ ఉండబోతుంది. ఈ మధ్య ముంబై వెళ్లి సంజయ్ లీలా బన్సాలీని కూడా అల్లు అర్జున్ కలిశారు. దీంతో వారి కాంబినేషన్లో సినిమా ఉండబోతుందనే వార్తలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు మరో దర్శకుడి పేరు తెర మీదకి వచ్చింది. కొరటాల శివతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారట అల్లు అర్జున్. అల్లు అర్జున్ కొరటాల శివ కాంబినేషన్లో ఇప్పటికే సినిమా రావాల్సి ఉంది. దేవర మూవీ కథను ముందుగా అల్లు అర్జున్‌కి చెప్పినట్టు సమాచారం. వీరి కాంబినేషన్‌లో సినిమాని కూడా అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత ఇది క్యాన్సిల్ అయింది. ఈ కథని ఎన్టీఆర్‌తో తీసినట్టు మొదట్లో ప్రకటించిన పోస్టర్‌ని బట్టి తెలుస్తుంది. మొత్తానికి అల్లు అర్జున్, కొరటాల శివ కాంబినేషన్ మిస్ అయింది. అయితే ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కలవబోతున్నారనే వార్త వస్తుంది. ఇటీవల ఒక స్క్రిప్ట్‌ని అల్లు అర్జున్‌కి నేరేట్ చేశారట కొరటాల. ఈ సినిమా యూపీ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందని, యాక్షన్ థ్రిల్లర్‌గా ఉండబోతోందని తెలుస్తుంది. రా అండ్ రస్టిక్ కథతో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'పుష్ప 2' దుమ్ము లేపిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నార్త్ ఆడియన్స్‌కి బాగా ఎక్కేసింది. దీంతో ఈ ప్రభావంతోనే ఉత్తరప్రదేశ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ కథను రాసుకున్నారట కొరటాల శివ. ప్రత్యేకంగా బన్నీ కోసం రాసుకున్న కథ అని తెలుస్తుంది. అయితే స్క్రిప్ట్ బన్నీకి నచ్చిందట. పూర్తిగా బౌండరీ స్క్రిప్ట్ రెడీ చేయాలని తెలిపారట. ప్రస్తుతం కొరటాల శివ ఆ పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ సమాచారం వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.